ఆంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం భజే శ్రీ ఆంజనేయ నీతోక పొడవైన తోక నీతోక బలమైన తోక తోకతో కొడితేను చిట్లేను. పంక పంక ఆహా నా పంక ఏమిరా కొంక చూడవా నా పంక సిగ్గులేదు. జమాజం అది మగాడుకుండకూడదు, రా ప్రేమించుకుందాం. నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను, లెక్క పెట్టలేదు. అయితే మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వంటే నాకు మంట, నా మావే నాకు జంట. తెచ్చేవే మా గొప్ప తంట నా బంగారు పంక. ఇప్పుడేమంటావు? నోట్లో నాలుగు లేని అయోమయంగా ఎలా పెళ్లి చేసుకుంటావే? నా నోట్లో నాలుగు లేదా? కం కం తొండవు కా. నా మీద కోపంతో మా మావని తొండం చేస్తావా? అయ్యో మావా మావా. నీ మామని తొండం చేయడం కాదే, నిన్ను కప్పలు కూడా చేస్తా. కం కం కప్పవు కా. రే తొండ, నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను, నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు. ఏ పదవే పద. ఏ అటు కాదు ఇటు పదవే పంకజం. సమాజం నలుగురితో పాటు నేను నారాయణ పరుగు. మొక్కులు సమయ మొక్కులు ఏడుతాం కొంచెం సిక్కులు. అరివో సింగ, స్వామి ఈ గూడెల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టనేదా? లేరు స్వామి, అందరం ముందు తలకైతే పుట్టినాళ్లే. నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి. జమక జమ జమక జమ. నువ్వు నాకు పనికొస్తావు. ఓరి సింగ, ఈ బుడతన్ని వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి. స్వామి తమరి పేరు? అంతా పేరడిగితే తంతానంటాడేమిటి స్వామి? ఏమి తమరి పేరు? తంతారా? ఎందుకు తంతారంట? ఈ బుర్ర త్వరైపోనాది. ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాదు, తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నానురా. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. 7వ మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే 3 తన్నులు దంటే ఈ నొప్పి పోతుందిరా. తన్నరా? గట్టిగా తన్నరా? అయ్యయ్యో. లాగి తన్నరా? పెద్దలు, మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు, నీ తన్నను. నమకుడమా, నువ్వు దన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నరా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నరా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత. స్వామి చాలురా, మళ్ళీ దంతే నొప్పి వచ్చారు. నా గులికలు, నా కామరూప గులికలు. ఎత్తాను రా బుడత, ఎత్తాను. నిండు సోలాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు. ఈగోరా కామరూప గుళికలు. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి ఖం ఖం అంటే నువ్వు కోరిన జంతువు అవుతాడా మనిషి. కమ్ కమ్. మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే? ఇదిగోరా, ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు, అంతే. గమ్ గమ్. మహాప్రసాదం. ఆగో.
పోయిరా. పంకా వస్తున్నా. ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు, కాసేపు నీళ్ళలో జలకాలవే పంకజం. అటు కాదు అటు కాదు, ఇటు ఇటు ఇటు. పెళ్లి సాగులు రెండు ఒకేసారి చేసుకున్నావే. అది అదిగది. రంగా ఎక్కడిదిరా నీకు ఈ కప్ప? ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు, నాకు కాబోయే పెళ్ళం పంకజం. పాపం నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట. అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు? ఇదిగో శాస్త్రి గారు, కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు దాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను. చాలేవని కోతలు నువ్వును. కోతలు కాదండి, కావాలంటే చూడండి, ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను. తప్పకండి. గమ్ గమ్ మనిషివి కా. ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబాయ్ మీరు చాలా గొప్పవారు, మా తోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి అయ్యా పదండి. రంగా, నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? ఇస్తాను, తీపి ముద్దులు. అలా రా దారికి. ఇందా, ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు. వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా, వస్తాను. సాయంత్రం వస్తా. 100 ముద్దులు చిత్తంగా ఉండు. పంక, అన్న మాట ప్రకారం నువ్వు నాకు 100 ముద్దులు ఇవ్వాలి. ఇచ్చేయి. ముద్దులా? పంకజం, ఒకసారిలా రావే. పంకజం, వస్తున్నావా లేదా? మధ్యలో దొరువులా వీడు ఒకడు నాకు ముద్దులే పంతే వెళ్ళొద్దు. వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చేస్తాడు. మా మావ ముందు నీకు ముద్దులు ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉండదేంటి? అయితే ఇప్పుడు ఏమంటా? రంగా, నాకు ఓ గుళికిస్తే మా మామ చేత మింగించి గాడిదని చేసేస్తా. ఇక మనకు అడ్డే ఉండదు. అలా అన్నావు, బాగుంది. ఏమిటి ఇదంతా? గాడిద గాడిద. అయోమయం గాడిదైపోయాడు. రంగా, కమ్ కమ్ గాడిదైపో. నన్ను గాడిదని చేస్తే నేను ముద్దులలో పెట్టుకొని. నీ గాడిద ముఖానికి ముద్దులు కూడానా? ఉండు, మావా కర్రలు తీసుకొని తొందరగా రా. పంకజం, నన్ను నమ్మించి మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. నోరు మీరా గాడిద, నన్ను తొండం చేస్తావా? నా పంకజాన్ని కప్పం చేస్తావా? అందుకే నేను గాడిదని చేసింది. ఇంటికి తాళం వేసిందే, స్వామివారు ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇప్పుడు ఈ గాడిద రూపంతో ఇంటికి ఎలా వెళ్ళను? అమ్మకి నా మోహం ఎలా చూపించను? మా పద్మావతి నిజంగా ప్రతాప్తో చేతులు కలిపిందా? వాడిని చేపట్టడానికి వాడితో వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? చేతగాని దద్దమ్మలు దద్దమ్మలు. మీ చేతగాని తనానికి అక్కయ్య దూరం అయిపోయింది అని మీరు అంటున్నారు, కానీ మేము ఒప్పుకోం. వాడితో వెళ్ళిపోతున్న మన రాజకుమారి గారి చేతిని మన సేనాని గారు గట్టిగా పట్టుకున్నారు. సేనాని గారి చేతిలో రాజకుమారికి ఒకేసారి కల్పించకుండా పోయారు. వాళ్ళతో పాటు మా సేనాధిపతి గారి ఒక చెయ్యి కూడా కనపడకుండా పోయింది. ఇంకా అక్కడే ఉంటే మా మొండి మెత్తలకాయలు కూడా ఎగిరిపోతాయేమోనని. అందుకే కదా మనం పిక్క బలం చూపించాం.
మీలాంటి పిరికి పంతాల మొండాల మీద తలనుండే కంటే అవి ఎగిరిపోతేనే చాలా బాగుండేది. చిచ్చే మొండే తలకి అమ్మా. ఒరే చెంగా స్వామి, ఈ నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా. నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ బొడతాన్ని తీసుకురా. కుర్రు ఆడి మధ్యన గాడిదైపోనాడు స్వామి. అయితే ఇంకా మంచిదిరా, గట్టిగా అదంతాడు లాగి వెళ్ళి తోలుకురా గాడిద బొడతాన్ని. అట్టగే స్వామి. దండాలు స్వామి. రారా రా. కుర్రో కుర్రు, నీకు 100 ఏళ్ళు బాబు. ఇప్పుడే నా స్వామి నిన్ను తోలుకు రమ్మంటుండ్రు. ఇంకా చూస్తూ నిలబడతావేవిరా, ఇచ్చి తన్నరా గాడిద. అంతాను, కానీ గాడిదగా తంటే మీ నడుము నొప్పి పోదు స్వామి. అసలు మీ నడుమే విరిగిపోతుంది. నమ్మకుంటామా? అది నిజమే. అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి. మనిషివిగా స్వామి, నువ్వు నా పాలిట దేవుడు స్వామి, దేవుడి. అబ్బా వద్దురా రే బొడతా. ఇప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు, తన్నులు. తిరగడు స్వామి తంత. దా, దా, తన్ను. నూరేళ్ళు చల్లగా వర్తిల్లరా బొడతా. ఎందుకు చల్లగా తినడానికా? చేప బంగారులా దగదగా మెరిసిపోతుంది. చేప తినక చాలా రోజులైంది. దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను. ఏడుస్తున్నది నువ్వేనా? చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు? ఓ అందుకా, నేను నిన్ను తినలే. ఏడో ఏడో. బలేగానే అవుతున్నావే. బంగారు చేప, నిన్ను నా కూడా తీసుకెళ్లి ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. వస్తావా? రాకూడదు, నేనిప్పుడు శాపగ్రస్తురాలిని. ఇంత చిన్న చేప నీకు శాపమా? నేను దేవకన్యను. భూలోక విహారానికి వచ్చిన నేను ఈ జలములో జలకమాడుతూ మీన రూపాలతో క్రీడిస్తున్న ముని దంపతులను విడదీసి వారి ఆగ్రహానికి గురై ఇలా శపించబడినాను. పాపం, నీకు శాప విమోచనమే లేదా? ఉంది. మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద వెలిసి ఉన్న శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది. మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించాను. ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను. కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోసింది. ఈ రోజు మహాశివరాత్రి. నేడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు. అయ్యో అలాగా? నువ్వేం బాధపడకు, నేనే నిన్న కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెడతాను. నీకు శాప విమోచన కలిగిస్తాను. ఓం నమః శివాయ చ శివతరాయ చ నమస్తే ఛాగతకోల్యాయ చ నమః ఆర్యాయ చ ఆర్యాయ చ నమః తతరాయ చ తతరాయ చ నమః.
నీ పుణ్యమాని ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది. నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప భంచిక భం అంటే వెంటనే జరుగుతుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. బంగారు చేప భంచక భం. ఏటి దగ్గర ఉన్న నా నీళ్ల కావిడి నిండు బిందెలతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి. ఓం నమ శివాయ. బంగారు చేప భంచక భం. నేను నా నీళ్ల కావిడితో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి. పంకో, నువ్వా? గాడిదవు మనిషి ఎలా అయ్యావు? కంతాస్వామిని తన్నాను, మనిషిగా మారిపోయాను. ఇప్పుడు నేను తలుచుకుంటే మహారాజు కుమార్తెనే పెళ్లి చేసుకోగలను. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ. వందగత్తెనని నీకింత అహంకారమా? ఉండు, నిన్నిప్పుడే వికృతంగా మార్చేస్తాను. భంచక భం. ఇప్పుడు చూసుకోవే నీ మొహాన్ని అద్దంలో. ఏడవాలి. వికారమైన నీ ముఖాన్ని చూసి అందరూ భయపడి పారిపోవాలి. వస్తా. ఇక నీ గతి అధోగతి. నాకు చెల్లెడి లోకమంతా గోలంట. పంకజం, ఏమిటనికి వికృత రూపం? జై వీర హనుమాన్. ఇప్పుడే వెళ్ళి వాడిని పొడి చేస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను. ఏడిశావు. భంచక భం. నిజమా? ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆ రంగడి మీద ఫిర్యాదు చేద్దాం పదా. ఓహో, ఇదన్నమాట రంగడి వ్యవహారం. మంత్రశక్తుల్ని ప్రజల మీద ప్రయోగించవద్దని చెప్పిన ఊరి పెద్దల్ని ఇలా చేశాడన్నమాట వాడు. అవును మహాప్రభు. ఈ నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తల రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతుబరి రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు బుడ్డయ్య గారు, ఈ ముండి తొక్క కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు, ఈ తెల్ల కుక్క గుడి పూజారి పచ్చిపురుషు పిచ్చయ్య శాస్త్రి గారు. ఇలా వీళ్ళను కుక్కలుగా చేసిన వాడు రేపు మిమ్మల్ని పిల్లిగాను, మీ అమ్మాయి గారిని బల్లిగాను, మీ మంత్రి మార్బలాన్ని రకరకాల మృగాలుగా చేయడని నమ్మకమేమిటి ప్రభు? అది నిజమే సేనాధిపతి. ఆ రంగండికి మనం ఉపేక్షించరాదు. వెంటనే వెళ్ళి వెంట తీసుకొనిరా. ఈ పరిచారికను మాటలతో బోల్తా కుట్టించి ఎలాగైనా బయటికి చెక్కేయాలి. ఓ సుందరాంగి, నిన్నే. ఓ మోహనాంగి, ఒకసారి ఇలా రావు. ఏమి నడుము? నీ నడక ఏ నడక? హంస నడక. నీకు మాటలు కూడా వచ్చునే? మాటలే కాదు, పాటలు కూడా వచ్చు. ఇది పాడు చూద్దాం. నా గొంతుకు గట్టిగా తాడు బిగించి ఉంటే ఎలా పాడను? ముందు ఈ తాడు విప్పేశాయి. బుల్బుల్, నువ్వు చాలా మంచిదానివి. అబ్బా, నీ ఒడి వెచ్చగా ఉంది. ఊరికి నిమిత్తే ఏం లాభం? ఒకసారి నీ భుజం మీద కూర్చోబెట్టుకోవా? నిజంగా నువ్వెంత ముద్దొస్తున్నావో. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా? ముద్దు 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 ముద్దు, నీ బుగ్గ ముద్దు, నీ సిగ్గు ముద్దు, నీ కళ్ళ ముద్దు, నీ ఒళ్ళు ముద్దు, నీ పళ్ళ ముద్దు, నీ ముక్కు ముద్దు, అది ముద్దు, ఇది ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు. కోమలాంటి పాట పాడి పాడి నా నాలుక పిడుచుకట్టుకుపోయింది. కొంచెం పాలు నీళ్ళు తెచ్చి నా గొంతు తడపవు? అలాగే తెస్తాను, ఇక్కడే ఉండు. తొందరగా రా, నేను ఆగలేను. అది తిరిగి వచ్చే లోపునే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుందేలేది ఎక్కడికి వెళ్ళింది? మాయదారి కుందేలు పారిపోయింది.
కామినమ్మ గారికి ప్రాణంతో సమానమైన ఈ కుందేలు నా మూలంగా పోయిందని తెలిస్తే నా ప్రాణాలే పోతాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ వంటింట్లో ఉన్న కుందేళ్ళలో ఇలాంటిదే ఒక దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేసా. ఏమిటి ఆ రంగడు గుర్రం మీద రానున్నాడా? మరి గాడిద మీద వస్తాడా ఏమిటి? లేదు ప్రభు, బంగారు జింక మీద ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు. బంగారు జింక మీదనా? అది ఒట్టు బంగారు జింక కాదు, ప్రాణాలతో ఉన్న బంగారు జింకే. ఏదో బెకబెక తికమకాని గొణిగాడు. వెంటనే ఆకాశం నుండి ఓ జింక అంటూ అరుస్తూ వాడి ముందు దిగింది. అయితే వాడు మనిషి కాదు, ఏ దెయ్యమో భూతమో అయి ఉంటాడు. జమాజం. ఓహో రాజకుమారి, నీ అందమే అందం. నీ తలుపు చూసి నా మనసు పువ్వులా విచ్చుకుంది. తలపు రివ్వమంది, వలపు జివ్వుమంది. ఆపు నీ అధిక ప్రసంగం. అయితే చెప్పండి అసలు విషయం. నీవు నీ మాయాజాలంతో ఏవేవో వింతలు చేస్తూ మనుషుల్ని జంతువులుగా చేస్తున్నావట. అవును, నన్ను అనవసరంగా అవమానిస్తే నేను ఊరుకుంటానా? మంత్రశక్తితో మనుషుల్ని జంతువులుగా మార్చడం, ప్రజల్ని భయపెట్టడం మహానేరం. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని మాకు క్షమాపణ చెప్పుకో, లేకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది. చెయ్యని తప్పుకు నేనెందుకు క్షమాపణ చెప్పుకోవాలి? అంటే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నావా? నాకు అన్యాయం జరిగితే ఎవరిని లెక్క చేయను. సేనాధిపతి, వెంటనే ఈ పొగరమూతును బంధించు. భంచక భం. బంగారు చేప, బంగారు చేప, వీళ్ళందరినీ ఒక ఆట ఆడించు. మహారాజు, రాకుమారి తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి దౌడు తీయాలి. భంచక భం. ఇప్పుడు ఈ రంగేళి రాకుమారి నన్ను ప్రేమించేలా చెయ్యి. రంగా, నా ముద్దుల రంగా, నా మోహన రంగా, రా రా. ఇదిగో దిగి వస్తున్నానే నా శృంగార గంగ. నువ్వు కనిపించకపోతే నా మదిలో ఏదో బెంగ. నా పరుగే ఒక దొంగ. అమ్మా పరిమళ. రంగా, నా అంతరంగా, నా అనంగ రంగరంగా, నన్ను నీతో తీసుకువెళ్ళు. అలాగే నా అనురాగ గంగ. పరిమళ, నన్ను వదలండి, నా మనోహరుని చేరుకోవాలి. ప్రియా. రంగా, నీ మంత్రశక్తిని ప్రత్యక్షంగా చూచాం. నువ్వు నిజంగా గొప్పవాడి. చూడు, నీ మూలంగా అభంశుభం తెలియని మా పరిమళకు మతి భ్రమించింది. ఆమె యథాస్థితికి వచ్చేంత వరకు నువ్వు ఈ మందిరం విడిచివెళ్ళు. ప్రియా, వద్దు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు లేకపోతే పోనే పోదు నాకు పొద్దు. మన ప్రేమకు లేనే లేదు సరిహద్దు. ఇచ్చిపోవో ముద్దు. చూశారా మహారాజా నా ప్రతాపం? ఇక మీ కూతురికి నేనే గతి, నేనే పతి. పోగొట్టుకోకండి మీ మతి. మనోహరి, ఈసారి నీ ఏకాంత మందిరానికి వచ్చి కలుస్తా. వస్తా. చల్ చల్ మేరీ సోనేకి జింకా. పరిమళ, నాయనా. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? అమ్మా, అది రంగడు కాదమ్మా, స్తంభం తల్లి, స్తంభం. అది మీకు, కానీ నాకు ఈ స్తంభంలో, ఆ నిలువుటద్దంలో, ఆ తెరగొడ్డలో, ఆ దిండులో, ఆ పట్టు పరుపులో, అన్నిట్లో నా రంగడే కనిపిస్తున్నాడు. నన్ను కవ్విస్తున్నాడు. రంగా,
రంగా పరిమళ, ప్రేయసి, నీ బుగ్గ చామంతి మొగ్గ, నీ ముద్దు ముత్యాల ముగ్గు. పరిమళ, ఈ రంగడు మహామాయగాడమ్మా, వీళ్ళని వదిలిపెట్టి తల్లి. అది సాధ్యపడదు జనక. రంగడు లేని నా జీవితం నీరు లేని ఎండమావి, మెట్లు లేని నేలబావి, పాము లేని పుట్ట, చెట్టు లేని పిట్ట. చీలుస్తారా నీ పొట్ట? ఉండు. భం చిలక, ఎందుకు అలక? గుండెల్లో కలక. ఎందుకు? నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని హింసిస్తుంటే నీ చూడలేను. మీ మంత్రశక్తితో నా తండ్రి మనసు కూడా మార్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. జమాజం, సమయానికి భలేగా గుర్తు చేసావు. నీ బుర్రే బుర్ర. భంచిక భం. వెంటనే మహారాజు గారి మనసు మారాలి, నన్ను అల్లుడుగా అంగీకరించాలి. భంచిక భం. రంగా, నువ్వు నిజంగా అదృష్ట జాతకుడి. మా పరిమళకు తగిన భర్తవు నువ్వే. వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి. అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. ఎందుకని? నా సోదరుడు ప్రతాప్ పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? సిగ్గు సిగ్గు. నా అక్కయ్య పద్మావతి పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? వద్దు వద్దు. అయితే వాళ్ళ పెళ్లి ఒప్పుకుంటాం. ఎక్కడున్నా తీసుకురమ్మని మా భటుల్ని పంపిస్తాం. మీ భటులు పనికిరాని దత్తమ్మలు. నేనే వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకొస్తా. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మ